హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఈ రోజు మనం జాన్ 1 2016 తాలూకా కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాంతోపాటు మీకు కంప్లీట్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మీరు ఒకసారి టీఎస్పీఎస్సీ ఎస్ఐ పేపర్ కానీ, లేకపోతే కానిస్టేబుల్ పేపర్ కానీ, లేకపోతే ఎక్సైజ్ కానిస్టేబుల్ పేపర్ కానీ రిఫర్ చేయండి. దీంట్లో మీరు చూసుకుంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ కి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఎస్ఐ పేపర్ కానీ, కానిస్టేబుల్ కానీ చూస్తే మీకేంటి కొంచెం అనాలిసిస్ బేస్ క్వశ్చన్స్ వచ్చాయి. లైక్ అసెషన్ రీజన్ కానీ, లేకపోతే స్టేట్మెంట్స్ రూపంలో ఇవ్వడం కానీ, ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అని ఇస్తున్నారు. సో ట్రెండ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది. అంటే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ మనకి డెఫినెట్ గా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది ఎక్కువ ఉంటుంది. సో కంప్లీట్ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే కానీ మీరు ఆన్సర్ చేయలేరు. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి సిలబస్ మొత్తం అనలైజ్ చేసుకుంటే మీకు ఏంటంటే 60 to 70% కరెంట్ అఫైర్స్ తో లింక్ అయి ఉంది. సో కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈ స్టాటిక్ ప్లస్ డైనమిక్ అప్రోచ్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా మీకు ఒక కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటుంది. అలాగే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ లో మీకు ఏంటంటే ఇవి డెఫినెట్ గా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ హై ఉన్న క్వశ్చన్స్ ఇస్తాయి. దీంట్లో మీరు చూస్తే మీకు ఏంటంటే మెయిన్ అనలైజ్ చేసి మీరు ఆన్సర్ చేసేలా ఉంటుంది అనమాట ఈ క్వశ్చన్స్ అనేది. సో దీంట్లో మీకు అడ్వాంటేజ్ అంటే ఇన్ కేస్ మీడియం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇచ్చినా సరే, లేకపోతే లో లెవెల్ డిఫికల్టీ ఇచ్చినా సరే మీకు ఏంటి కాన్సెప్ట్ మీద పక్క క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మీరు ఆన్సర్ చేయగలరు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మీకేంటే ఇది మీకు టీఎస్పీసీ కొన్ని పేపర్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అని ఐడెంటిఫై చేయమంటారు. సో అదే ప్యాటర్న్ లో మీకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకి జాన్ 1 2016 మనకి నీతి ఆయోగ్ సంబంధించిన న్యూస్ వచ్చింది. సో దాని బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏంటి ప్లానింగ్ కమిషన్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఆ రోజు మనకి జాన్ 1 ఎన్డీసీ సంబంధించిన న్యూస్ ఏదో వచ్చింది. సో దాని బ్యాక్గ్రౌండ్ లో మనకి స్టాటిక్ పార్ట్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. అంటే ఇక్కడ మీకు మొత్తం 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే దీంట్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఈ కీవర్డ్ ఇన్కరెక్ట్ అనే కీవర్డ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో చాలా మంది ఏంటంటే ఓవర్ లో కరెక్ట్ అనుకొని తప్పు పెట్టేశారు. సో డెఫినెట్ గా అది ఒక మార్క్ అనేది మీరు పోగొట్టుకున్నట్టు అవుతుంది. సో డెఫినెట్ గా ఇక్కడ ఏంటి ఇలాంటి కీవర్డ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. అలాగే ఇక్కడ ఏమి ఇస్తున్నారు కూడా మనం చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ చూస్తే ఇదంతా కూడా మనకి ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కి లింక్ అయి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఏమి ఇచ్చారు, ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ఫస్ట్ 5 year ప్లాన్. సో ఇది డెఫినెట్ గా ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకి తెలుసు, మీకు అది కూడా నెక్స్ట్ స్లైడ్ లో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, లైక్ ద ప్లానింగ్ కమిషన్ ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. ఇదేంటి కంప్లీట్ రాంగ్ అనమాట. ఎందుకంటే మనకి ప్లానింగ్ కమిషన్ లాగా మనకి ఏంటిది, ఇట్ ఈస్ నైదర్ ఏ స్టాట్యూటరీ బాడీ నార్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ స్టాట్యూటరీ బాడీ అన్నారు, కానీ ఇదేంటి కంప్లీట్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది నాన్ స్టాట్యూటరీ బాడీ. సో ఇట్ ఈస్ నైదర్ ఏ స్టాట్యూటరీ బాడీ నార్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ స్టేట్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఇంకోటి మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఫస్ట్ 5 year ప్లాన్. సో డెఫినెట్ గా ఇదేంటి ఎన్డీసీ అనేది ఫస్ట్ 5 year ప్లాన్ రికమెండేషన్ తోనే ఇది స్టార్ట్ అవడం జరిగింది అనమాట. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఇక్కడ స్టాట్యూటరీ బాడీ అని ఇచ్చారు. ఇక్కడ ఈ కీవర్డ్ మీద మనం ఫోకస్ చేయాలి. ఏంటి ఇక్కడ మనకి మీరు లక్ష్మీకాంత్ బుక్ చూసుకుంటే చాప్టర్ నెంబర్ 49 లో మీకు ఎన్డీసీ సంబంధించి ఉంటుంది అనమాట. సో అక్కడ క్లియర్ గా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. సేమ్ అలాగే మనకి క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశాలు 100% ఉన్నాయి. సో ఇలాంటి స్టేట్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, నెయిదర్ ఏ స్టాట్యూటరీ బాడీ నార్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ అన్నారు. సో ఇది కంప్లీట్ రాంగ్ కాబట్టి మనం ఈ కీవర్డ్ మీద మనం ఫోకస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, థర్డ్ స్టేట్మెంట్ రివ్యూయింగ్ ద వర్కింగ్ ఆఫ్ ద నేషనల్ ప్లాన్ వాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఏంటి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తాలూకా ఫంక్షన్స్ మీద మీకు కంప్లీట్ గా ఐడియా ఉండాలి. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తాలూకా ఫంక్షన్స్ చూస్తే మెయిన్ గా ఎన్డీసీ తాలూకా ఫంక్షన్స్ ఏంటి, ఫస్ట్ ఏంటి నేషనల్ ప్లాన్ మీరు ఒక కీవర్డ్ కింద పెట్టుకోవాలి. సో నేషనల్ ప్లాన్ కి సంబంధించిన వీళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం, ఇది ఫస్ట్ ఫంక్షన్ అనమాట. అలాగే ఏదైతే ప్లానింగ్ కమిషన్ ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ కానీ లేకపోతే ఆ ప్లాన్ కానీ వీళ్ళు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, ఏవైతే రిసోర్సెస్ వీళ్ళకి కావాలో ప్లాన్ కి ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే ఆ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్లార్జ్ చేయడానికి, మొత్తం ఎక్స్పాండ్ చేయడానికి రైట్ వేలో అవి వీళ్ళు ఒక అసెస్మెంట్ కి తీసుకొస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టోటల్ నేషనల్ డెవలప్మెంట్ కి ఏవైతే డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి, లైక్ సోషల్ పాలసీస్, ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేయడం ఇది ఒక ఫంక్షన్. నెక్స్ట్ ఏంటంటే రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ నేషనల్ ప్లాన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇక్కడ ఏంటంటే నేషనల్ ప్లాన్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినా సరే దానికి వీళ్ళంటే రిసోర్స్ పరంగా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లేకపోతే ఎన్లార్జ్ చేయడానికి చూస్తున్నారు, అలాగే డిఫరెంట్ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. దీని ప్రకారం మనం చూస్తే ఏంటి డెఫినెట్ గా ఒక పక్కన నేషనల్ ప్లాన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే డెవలప్మెంట్ కోసం. సో డెఫినెట్ గా అది టైం టు టైం రివ్యూ చేయాలి కాబట్టి ఈ ఎన్డీసీ అనేది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది మన నేమ్ లో ఉంది కాబట్టి మనకి ఇది ఒక సెపరేట్ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటి రికమెండ్ మెజర్స్ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ టార్గెట్స్ సెట్ అవుట్ ఇన్ ద నేషనల్ ప్లాన్. సో వీళ్ళు ఏంటి కంప్లీట్ ఇక్కడ ఏంటి
ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి కూడా ఇస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే కొన్ని రికమెండేషన్స్ ఇస్తున్నారు అనమాట. అంటే ఎయిమ్స్ వీళ్ళు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అవి నేషనల్ ప్లాన్ పరంగా అవి తొందరగా అచీవ్ చేయడానికి కొన్ని సజెషన్స్ లాంటివి వీళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఇవి మెయిన్ ఫంక్షన్స్ అనమాట. అయితే మీకు ఈ టోటల్ ఈ 6 ఫంక్షన్స్ మీకు ఐడియా ఉంటే కానీ మీరు ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదని మనం చెప్పలేం. ఇక్కడ ఏముంది, రివ్యూయింగ్ ద వర్కింగ్ ఆఫ్ నేషనల్ ప్లాన్ వాస్ వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్. సో ఇక్కడ మీకు ఈ 5th స్టేట్మెంట్ తీసుకుంటే రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ నేషనల్ ప్లాన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో డెఫినెట్గా ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఇది 3rd అనేది కరెక్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఏంటి 2nd అనమాట. సో మనకి ఆన్సర్ అవుతుంది 2 అవుతుంది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మీకు ఏంటంటే ఇనిషియల్ అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు రావాలంటారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, అలాగే ఏంటి ఆ బాడీ, ఏ టైప్ ఆఫ్ బాడీ, లైక్ స్టాట్యూటరీ బాడీ, నాన్ స్టాట్యూటరీ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాలి. అలాగే మెయిన్గా ఫంక్షన్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. సో ఈ స్టేట్మెంట్స్ మీ 3 కూడా మీకు కరెక్టా రాంగ్ అని ఎలా మీరు తెలుసుకోగలరంటే వన్స్ మీకు ఏంటి సబ్జెక్ట్ మీద ఐడియా ఉంటే తప్ప మీరు ఆన్సర్ చేయలేరు. సో వితౌట్ ఐడియా మీరు ఆన్సర్ చేసిన డెఫినెట్గా మీకు తప్పైపోతుంది. అయితే మీకు సబ్జెక్ట్ మీద కొంచెం కమెంట్ ఉన్నా సరే కొంచెం ప్రాబుల్ కేసెస్లో మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే Jan 1st మళ్ళీ ఇంకో స్కీమ్ అనేది లాంచ్ చేసింది గవర్నమెంట్. అదేంటంటే అమెండెడ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్. అయితే ఈ స్కీమ్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తుంటాయన్నమాట. అంటే ఇవేంటే ఒక మీడియం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఫోకస్ చేయాలి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనేది ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. ఎందుకు వీళ్ళు ఏంటంటే మనకి పేరు ఉంది అమెండెడ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ టెక్స్టైల్ సెక్టర్ ని బూస్ట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. ఎందుకంటే ఇది మేక్ ఇన్ ఇండియాలో ఒక పార్ట్ కాబట్టి. సో మనకు తెలుసు టెక్స్టైల్ సెక్టర్ ఎంత వరకు మనకి ఉంది, ఏ లెవెల్లో ఉందో మనకు తెలుస్తుంది. అది కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. అయితే ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఈ స్కీమ్ ఇనిషియేట్ చేసింది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఒకటి మేక్ ఇన్ ఇండియా పరంగా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, లైక్ 1 lakh crore రూపీస్. సో ఇక్కడ చూసుకుంటే మీకు 1 lakh crore రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే జాబ్ క్రియేషన్ అనేది కూడా వస్తుంది. అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గడానికి కూడా ఇది ఒకటి మనకి కీ ఏరియా కింద ఐడెంటిఫై అవుతుంది. సో దీనివల్ల అంటే జాబ్ క్రియేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ రేట్ పెంచడం, అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ని బూస్ట్ చేయడం, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా ఇంక్రీజ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది స్పెసిఫిక్ ఫర్ టెక్స్టైల్ సెక్టర్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ బూస్ట్ చేయడానికి, అలాగే మెయిన్ గా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ టెక్నికల్ టెక్స్టైల్స్. సో ఇక్కడ టెక్నికల్ టెక్స్టైల్స్ ఇది ఒక కీవర్డ్ మీరు చూసుకోవాలి, సన్ రైజ్ సెక్టర్ అని. సో ఇలాంటి వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడున్న లూమ్స్ అన్ని కూడా అంటే కొంచెం టెక్నికల్ గా కొంచెం డౌన్ అయి ఉన్నాయి. సో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడానికి, కొంచెం ఎక్స్ట్రా టెక్నాలజీ వాడడానికి, నెక్స్ట్ టెక్స్టైల్స్ క్వాలిటీ అండ్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ చేయడానికి స్కీమ్ అనేది హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి, ప్రాసెసింగ్ టైప్ లో క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే మెయిన్ గా ఇంపోర్ట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనకంటే ఎక్కువ మనం చూసుకుంటున్నాం, వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే ఇక్కడైతే మనం మేక్ ఇన్ ఇండియాలో కాబట్టి మనకి టెక్స్టైల్ సెక్టర్ అనేది బూస్ట్ అవుతుంది డెఫినెట్ గా. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా 2 బ్రాడ్ కేటగిరీస్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే అపారల్, గార్మెంట్ అండ్ టెక్స్టైల్ సెక్టర్స్ లో వీళ్ళు ఏంటంటే 15% సబ్సిడీ ఇస్తున్నారు అనమాట. సో అది కూడా దీనికి ఏంటంటే 15% సబ్సిడీ, దీనికి ఒక సీలింగ్ లిమిట్ ఉంది, అదేంటది 30 crore రూపీస్. అది కూడా ఎవరైతే 5 years అంతకన్నా ఎక్కువ నుంచి చేస్తున్నారో, ఎవరైతే ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ 15% సబ్సిడీ అనేది ఉంటుంది. దానికి కూడా ఒక సీలింగ్ అంటే 30 crore రూపీస్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సబ్సిడీ అనేది ఒక 10% దాకా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. దానికి కూడా ఏంటంటే మాక్సిమం సీలింగ్ లిమిట్ ఏంటంటే ₹20 crores. సో ఇలాగా ఇవి కూడా మీరు ఫోకస్ చేయాల్సిన ఉంది. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మనకి హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకేంటే ఇలాంటివన్నీ మనకి ఐడియా ఉన్నది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి వచ్చింది, ఎందుకంటే మనకి టెక్స్టైల్ సెక్టర్ ని బూస్ట్ చేయడానికి. సో ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే మనకి మేక్ ఇన్ ఇండియా, అలాగే నెక్స్ట్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. దాంతోపాటు ఏంటంటే ఈ టెక్నికల్ డెవలప్మెంట్స్ కోసం, లైక్ బెటర్ క్వాలిటీకి, బెటర్ ప్రొడక్టివిటీ కోసం వీళ్ళు యూస్ చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే చెకింగ్ నీడ్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో ఇది ఒకటి మనం ఈ 4 పాయింట్స్ మనం జస్ట్ కీవర్డ్స్ మీద మనం ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సబ్సిడీ అనమాట. సో సబ్సిడీ అంటే ఇక్కడ 15, ఇక్కడ 30 crores, జస్ట్ డబుల్ అనమాట. 15 గుర్తుంచుకొని దీన్ని డబుల్ చేసుకుంటే మనకి ఆ రెండు లింక్ చేసుకోవచ్చు, 15, 30. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది, సేమ్ ఇలాగా మనం లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి తరచు మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏంటి క్వశ్చన్ చూసుకుంటే మీరు ద ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ కంపైల్స్ అండ్ రిలీజెస్ ఇండెక్స్ ఆఫ్ 8 core ఇండస్ట్రీస్. సో ఇక్కడ మనకి ఇండెక్స్ ఆఫ్ 8 core ఇండస్ట్రీస్ ఎవరు కంపైల్ చేస్తారని క్వశ్చన్ వస్తే మనం ఏం పెట్టాలి, ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్. సో ఇది క్వశ్చన్ లో ఉంది కాబట్టి మనకి పర్వాలేదు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, నెక్స్ట్
విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ వన్ అమాంగ్ ద 8 కోర్ ఇండస్ట్రీస్. అంటే ఇక్కడ మనకి ఏంటి 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో మనకి కంప్లీట్ గా ఐడియా ఉంటే కానీ ఈ క్వశ్చన్ మనం టచ్ చేయలేము. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే చాలా మంది తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఇండిసెస్ మీద ఇండెక్స్ల మీద చాలా వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే హై టాపిక్ గురించి మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. దాని నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా మీకు చెప్పాను. సో ఇది కూడా ఇండెక్స్ పరంగా చూసుకుంటే ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో మనకి ఇక్కడ చూసుకుంటే మీకు కోల్, క్రూడ్ ఆయిల్, అలాగే నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం బై హార్ట్ చేయడం కష్టం, లాంగ్ టర్మ్ మనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఒక చిన్న నిమోనిక్ ఉన్నది. C3 అంటే మాకు కెమిస్ట్రీ సార్ ఉండేవారు ఇంటర్మీడియట్ లో, ఆయన మేము C3 అనేవాళ్ళం అనమాట. సో C3 కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ సిరి నజం. ఇక్కడ చూసుకుంటే మనకి బాలు ABCDF అని మనకు ఉందన్నమాట ఒక మూవీ, పవన్ కళ్యాణ్. సో దీంట్లో ఏంటంటే ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గర్ల్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి EF అనేది తీసుకుందాం అనమాట. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఫర్ అనేది ఒకటి మనం చూసుకోవాలి, ఎందుకంటే ఇవి క్యాప్స్ లో పెట్టాను. మీ క్యాప్స్ ఉండమని అంటే ఇక్కడ మనకి లింక్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఫర్ ఆ అమ్మాయి పేరంటే మనకి సిరి నజం అనమాట. ఫర్ గర్ల్ ఉంటుంది కాబట్టి మనకి ఆ అమ్మాయి పేరంటే సిరి నజం. సో దీని మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ C3 అంటే మనకి ఏంటంటే కోల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్. అలాగే E అంటే మనకేంటి ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ F అంటే ఏంటి మనకి ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ S అంటే మనకేంటి స్టీల్. అలాగే R అంటే మనకేముంది రిఫైనరీ ప్రొడక్ట్స్. N అంటే నేచురల్ గ్యాస్. జస్ట్ ఈ సింగిల్ లైన్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. డెఫినెట్ గా మీకు ఒక మార్క్ ఫెచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సర్టిఫికేట్ ఆఫ్ నేచురలైజేషన్. సో ఇది మనకి ఏంటంటే Jan 1st మనకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. సో అదేంటే మీకు నెక్స్ట్ రోజు చెప్తాను. సో ఇక్కడ ఏంటి సర్టిఫికేట్ ఆఫ్ నేచురలైజేషన్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్. ఇది మనకి పాలిటీలో వస్తుంది, సిటిజన్షిప్ చాప్టర్ లో. సో టు ఎనీ పర్సన్ కెన్ బి గ్రాంటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ షీ పర్సెస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్. అంటే ఒక పర్సన్ కి ఇండియన్ సిటిజన్షిప్ కావాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది క్వశ్చన్ ఉంటుంది. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో అన్నారు. సో దీంట్లో ఏంటి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ మనం చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షీ ఈస్ నాట్ సిటిజన్ ఆఫ్ ఎనీ కంట్రీ వేర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ బికమింగ్ సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ బై నేచురేషన్. అంటే ఏ కంట్రీ అయినా సరే ఇండియన్ సిటిజన్స్ తరక సిటిజన్షిప్ ఇవ్వకపోతే అది కంట్రీ బై నేచురేషన్ లోకి రాదనమాట. సో డెఫినెట్ గా ఎవరైతే ఏ కంట్రీ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇండియాలో సిటిజన్షిప్ కావాలనుకున్నారో ఆ కంట్రీలో కంపల్సరీ ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి అని అర్థం అనమాట. నెక్స్ట్ దట్ షీ ఈస్ ఆఫ్ ఏ గుడ్ క్యారెక్టర్. కంపల్సరీ ఆ పర్సన్ కి మంచి క్యారెక్టర్ ఉండాలి, ఎలాంటి లీగల్ అఫైర్స్ ఉండకూడదు. లైక్ ఎప్పుడు ఆయన జైలు పాలు అవడం కానీ లేకపోతే క్రైమ్ లో ఉండడం కానీ ఇవేం ఉండకూడదు అనమాట. సో అలా వచ్చినా సరే మనకి సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. నెక్స్ట్ దట్ షీ హ్యాస్ అన్ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఏజ్ షెడ్యూల్. సో మనకి ఏంటి ఏజ్ షెడ్యూల్ మనకి లాంగ్వేజ్ ఉన్నాయి. సో దాంట్లో ఏదో ఒక లాంగ్వేజ్ లో దీనికి కంప్లీట్ నాలెడ్జ్, అడిక్వేట్ నాలెడ్జ్ ఉంటే కానీ ఆ సిటిజన్షిప్ పొందడానికి అవకాశం ఉండదు. సో ఇది 3 స్టేట్మెంట్స్. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఈ న్యూస్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి పాకిస్తానీ సింగర్ అద్నాన్ సమీకి మనకి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ ఆల్రెడీ మన ఇండియన్స్ కొంతమంది ఉన్నారు, ఎందుకంటే మనకి ఎంతమంది న్యూస్ వచ్చింది, ఒక ఇండియన్ అంటే పాకిస్తాన్ ఉంటూ మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరేసినందుకు కొంత అల్లరి అయింది అనమాట. సో అలాగా మనకి సిటిజన్స్ అక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ తినేంటి పాకిస్తానీ సింగర్ అద్నాన్ సమీ మన దగ్గర సిటిజన్షిప్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ బై న్యాచురలైజేషన్ అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఇది రిపోర్ట్ నుంచి తీసింది అనమాట. సో ఇదేంటి ఒక 8 పేజ్ రిపోర్ట్ ఉంటుంది, దాంట్లో కీ పాయింట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై న్యాచురలైజేషన్ కెన్ బి ఎక్వైర్డ్ బై ఫారినర్. ఇదేంటే మీకు ఇక్కడ చూసారా, నాట్ బీయింగ్ అన్ ఇల్లీగల్ మైగ్రెంట్. అంటే ఇక్కడ దట్ షీజ్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ అనేది కంపల్సరీ ఉండాలి, ఇల్లీగల్ మైగ్రెంట్ అవ్వకూడదు. హూ ఈస్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ 12 years. ఆయన ఏంటంటే కనీసం 12 సంవత్సరాలు మన దేశంలో ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కూడా అండ్ ఫుల్ఫిల్స్ అదర్ క్వాలిఫికేషన్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద థర్డ్ షెడ్యూల్ ఆఫ్ దాట్ 1955. ఇదే సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనమాట. సో డెఫినెట్ గా తినేంటి ఫారినర్ అయి ఉండి మన దగ్గర కనీసం 12 years ఇండియాలో ఉండాలి. దాంతోపాటు అంటే గుడ్ క్యారెక్టర్ ఉండాలి. దాంతోపాటు అంటే వేరే క్వాలిఫికేషన్ లైక్ విషయం టు అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట, విచ్ ఇస్ స్పెసిఫైడ్ ఇన్ ద ఏజ్ షెడ్యూల్. ఇది కంపల్సరీ ఉండాలి. సో ఈ 3 స్టేట్మెంట్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి 1, 2 and 3. సో ఇది కంపల్సరీ క్వశ్చన్, లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనకు తెలుస్తుంది, ఎందుకంటే డెఫినెట్గా ఇది న్యూస్ లో ఉంది కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది 12 years కంపల్సరీ ఆయన ఇండియాలో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో పవర్ టు గ్రాంట్ ఇండియన్ సిటిజన్షిప్ లైస్ విత్ ద
ఇక్కడ ఆల్రెడీ ఇదే న్యూస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ చూసుకుంటే మిస్టర్ సమీ విల్ బి గివెన్ సిటిజన్షిప్ అండర్ సెక్షన్ 6 of 1 of the Indian Citizenship Act 1955 అండర్ ద కేటగిరీ సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్. సో ఇది అనమాట మన స్టేట్మెంట్. అయితే ఇది ఎవరు ఇస్తారు సిటిజన్షిప్ అనేది అంటే హోమ్ మినిస్ట్రీ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఇచ్చారు హోమ్ మినిస్ట్రీస్ ఆఫీస్ అని. సో ఇక్కడ మనకేంటి ఎవరు ఇష్యూ చేస్తున్నారంటే ఆ పవర్ ఎవరికి ఉంది, సిటిజన్షిప్ కి ఇచ్చే పవర్ ఎవరికి ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. సింపుల్ గా మనకి అంటే ఎంహెచ్ఏ అంటాం. సో ఇది ఒకటి సింపుల్ క్వశ్చన్, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ గా ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అంటే సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే అదే జస్ట్ మీకు ఇచ్చాను. ఇక్కడ ఏముందో మనకి అదే మీకు రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ ఈ సైడ్ లో. నెక్స్ట్ ఇది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్. మీకేంటో న్యూస్ ఏంటంటే ఇక్కడ ఏబిఎస్ విల్ బి మ్యాండేటరీ ఫర్ 2 wheelers అనమాట. సో ఈ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతుందో అది 2 wheelers కి మ్యాండేటరీ చేస్తారని ఆ రోజు న్యూస్. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ లో మనకి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, దీంట్లో ఏది ఇన్కరెక్ట్ అన్నారనమాట. సో ఇది మనం ఫోకస్ చేయాల్సింది. అయితే ఇక్కడ ఏంటి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ హెల్ప్స్ రైడర్ టు మెయింటైన్ స్టెబిలిటీ వైల్ అప్లయింగ్ బ్రేక్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు ఎవరైనా మీరు జస్ట్ ఒక కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీరు బ్రేక్స్ అప్లై చేస్తే ఈ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే స్టెబిలిటీ మెయింటైన్, అంటే బ్రేక్ అప్లై చేసినప్పుడు కొంచెం స్టేబుల్గా ఉండడానికి కార్ అనేది హెల్ప్ అవుతుంది. జస్ట్ మీకు ఒక దీంతో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మీకు విత్ ఏబిఎస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కార్ డ్రైవ్ చేస్తున్నారు ఈ మూమెంట్ లో, ఇప్పుడు మీరు సడన్ గా బ్రేక్ అప్లై చేస్తున్నాను కదా, మీకు ఏంటి స్టెబిలిటీ వస్తుంది. సో ఏవైతే ఉన్నాయో బ్రేకింగ్ సిస్టమ్ కరెక్ట్ గా స్టేబుల్ గా వెళ్తుంది కాబట్టి కారు మీరు కరెక్ట్ గా స్టీరింగ్ ఇలా తిప్పితే డెఫినెట్ గా అది మీ ఏదైతే ఉందో మధ్యలో హడిల్ దాన్ని క్రాస్ చేసి సేఫ్ గా వెళ్ళిపోతుంది. అదే మీకు ఏబిఎస్ సిస్టమ్ లేకపోతే ఏమవుతుందంటే మీరు ఈవెన్ బ్రేక్ అప్లై చేసినా సరే మీకేంటి స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఇది మీకు స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు మీకు హడిల్ వస్తుంది. సో మీరు స్టీరింగ్ టర్న్ చేసినా సరే మీరు దీన్ని గుద్దేస్తారు అనమాట. సో ఇలాగంటే మీకు యాక్సిడెంట్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకేంటి ఏబిఎస్ అనేది సేఫ్టీ కోసం వీళ్ళు మ్యాండేటరీ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఫోకస్ చేయాలి. జస్ట్ మీరు ఒక పిక్చర్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇది ఎంతవరకు మీకు సేఫ్ జోన్ మీకు తీసుకెళ్తుంది అనేది. అదే వితౌట్ ఏబిఎస్ అయితే మీరు డైరెక్ట్ గా ఇది ఉంది కాబట్టి ఇది గుద్దేస్తారు డెఫినెట్ గా. ఇది మనకి ఏబిఎస్ అంటే. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి వచ్చారు. ఇదేమి ఇచ్చారంటే హ్యాస్ ద సేమ్ ఫంక్షనాలిటీ యాజ్ ఏబిఎస్ అన్నారు. అయితే ఏంటి స్టెబిలిటీ సిబిఎస్ అంటే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అప్లై చేసినా సరే మనకి బ్రేక్స్ అప్లై చేసినప్పుడు స్టేబుల్గా ఉంటుంది బండి అని అంటున్నారు. అయితే సేమ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఏబిఎస్. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ఓన్లీ డిఫరెన్స్ బీయింగ్ దట్ అప్లయింగ్ వన్ ఆఫ్ ద బ్రేక్ రివర్స్ అప్లైస్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ బ్రేక్స్. సో ఇది మనకి స్టేట్మెంట్ మనం ఫోకస్ చేయాల్సింది. ఇక్కడ రెండిటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ గా రాంగ్ అనమాట. ఎందుకంటే సిబిఎస్ వేరు ఏబిఎస్ వేరు. అదేంటో మనం చూద్దాం. ఇక్కడ మీకు సిబిఎస్ దీన్ని ఏమంటారు, ఇంకో పేరు ఏమంటే లింక్డ్ బ్రేకింగ్ సిస్టమ్. సో దీంట్లో మనకి లింక్ ఏంటంటే మనకి ఫ్రంట్ రేర్ బ్రేక్స్ అనమాట. సో ఇది మనకి మ్యాండేట్ చేస్తున్నారు మనకి 2 wheelers కి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రేక్ అప్లై చేశారనుకోండి, అంటే ఒక బ్రేక్ లివర్ని మీరు కానీ అప్లై చేస్తే అదేమవుతుందంటే ఫ్రంట్ రేర్ బ్రేక్స్ రెండింటి కూడా అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్ కింద వీళ్ళు పెట్టుకుంటారు. కానీ ఇదేంటే మనకి ఏబిఎస్ ఓన్లీ స్టెబిలిటీ మాత్రం ఉంటుంది తప్ప ఇంకా ఈ ఫంక్షన్ అనేది ఉండదు. సో ఇది ఒక కీ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది. సో ఏంటి కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే కంబైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇదేంటి ఫ్రంట్ రేర్ బ్రేక్స్ ఏదో ఒక బ్రేక్ మీరు లివర్ అనేది డిప్రెస్ చేసినా సరే అది బోత్ ఫ్రంట్ బ్రేక్ కి రేర్ బ్రేక్ కి అప్లై అవుతుంది. అదే మనకి ఏంటంటే ఇక్కడ ఓన్లీ స్టెబిలిటీ ఆఫ్ ద వెహికల్ అనమాట. జస్ట్ మీకు ఏంటి మూవ్మెంట్ మార్చడానికి ఈజీగా మనకి ఏబిఎస్ అనేది హెల్ప్ అవుతుంది. ఏబిఎస్ అంటే ఏంటి యాంటీ లాక్, మనకేంటి మీకు పేరులో ఉంది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అని. ఇదేంటి కంబైన్ అంటే రేర్ ఫ్రంట్ బ్రేక్, ఇదేంటి యాంటీ లాక్ అనమాట. సో ఇది మనకి కీ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేస్తుంది. అయితే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పు అనమాట. సో మెయిన్ స్టేట్మెంట్ ఇక్కడ ఏంటి మీ ఈ సెకండ్ అనమాట, అప్లయింగ్ వన్ ఆఫ్ ద బ్రేక్ రివర్స్ అప్లైస్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ బ్రేక్స్. సో ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఈ ఫస్ట్ అనేది కామన్ ముందు అంతా తప్పు. సో ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ అంటే ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. అయితే ఈ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అయితే ఇది చూస్తే మీకు ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా పెయిడ్ కంటెంట్. ఎందుకంటే నేను ఫ్రీగా ఇవ్వలేను, ఎందుకంటే ఈ వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా కష్టం. డెఫినెట్గా మీకు బ్యాక్గ్రౌండ్ అంతా తెలిస్తే కానీ మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. అంటే స్టాటిక్ ప్లస్ డైనమిక్ అప్రోచ్ మీకు చెప్తున్నాం కాబట్టి మీకు డెఫినెట్గా మీకు సిలబస్ పరంగా చూస్తున్నా సరే హెల్ప్ అవుతుంది. అది కూడా సిలబస్ మీకు చూస్తే 60 to 70% మీకు కరెంట్ అఫైర్స్ లింక్ అయి ఉంటారు ప్రతిదీ. సో డెఫినెట్గా ఇది మీకు ఎగ్జామ్